పాలకుల నిర్లక్ష్యం మెదక్ జిల్లా రైతులను నిండా ముంచుతోంది. జిల్లాలో నీటి వనరులున్నా వినియోగించుకోలేకపోతోంది జిల్లా రైతాంగం. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై నిధులను దారి మళ్లిస్తున్నారు. దీంతో జిల్లాలోని నంగునూరు పెద్దవాగు కాలువల నిర్మాణం ఆగిపోయింది. పెద్దవాగు జిల్లాలో దాదాపు 18 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. కరీంనగర్ జిల్లా శనిగరం చెరువులో కలుస్తోంది. అయితే జిల్లా నుంచి వాగుకు వెళ్తున్న నీటిని వినియోగించుకోలేకపోతున్నామంటున్నారు స్థానికులు. దీనిపై గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కాలువ నిర్మాణానికి ఆదేశించారు. ఆడపల్లి నుంచి పీడల్ ఛానల్ అంక్షాపూర్ తీస్తానికి అప్పుడు చంద్రశేఖరరావు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. ఇది అప్పటి నుంచి చేసి ఇది మధ్యలో నుంచి మొదలుపెట్టారు, మధ్యలో నుంచే తీసారు. 55 లక్షలు కాంట్రాక్ట్ చేసి ఓన్లీ కాంట్రాక్టర్ గురించి చేసిన కాలువనే తప్ప ఇది ప్రజలకేం ఉపయోగపడే రకంగా లేదు, రైతులకు ఉపయోగపడే రకంగా లేదు. ఏమన్నా సన్నకారు రైతులు ఎకరము అర్ధెకరం ఉన్నోళ్ళది కాలువ కింద పోయింది. ఆ కాలువలో మనుషులు రాంగ పొంగ పడుతుండే తప్ప దానివల్ల నీళ్ళు వచ్చేది లేదు, పోయేది లేదు, ఏ చేసింది లేదు. కాలువను సర్వేలో చెప్పిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో నిర్మించారు కాంట్రాక్టర్లు. ప్రస్తుతం కాలువ నిర్మాణంతో తక్కువ భూమి ఉన్న రైతులంతా భూమిని కోల్పోతున్నారు. తమకు చెప్పకుండా కాలువ నిర్మాణం చేపట్టారంటూ రైతులు మండిపడుతున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించి కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. కాలువ నిర్మాణంతో కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారు తప్ప రైతులకు లాభం కలగటం లేదంటున్నారు. చీఫ్ ఇంజనీర్ సర్వే చేసినాక 5-6 మాసాల తర్వాత జేసీపీ వచ్చి వేరే ముగ్గు పోసి తీస్తుంటే అబ్జెక్షన్ చేసిండ్రు. వీళ్ళందరూ సర్వే చేసింది ఒక తీరు, మళ్ళీ వీళ్ళు దాన్ని మార్పించి మళ్ళీ వేరే దిక్కు కాలువ చేయించారు. వర్షాకాలం దగ్గర పడుతుండటంతో కాలువ నిర్మాణంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.